హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి డాన్స్ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటే ఉదయ్ తనకి కూడా డాన్స్ నేర్పించమని భూమిని అడుగుతాడు. శరత్చంద్ర ఇచ్చిన రికమెండేషన్ లెటర్ని కూడా తీసుకువస్తాడు. భూమి గగన్కి ఆ రికమెండేషన్ లెటర్ చూపిస్తూ, బావా మనం ఉదయ్ గారిని జాయిన్ చేసుకుందామా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఆ లెటర్ని చించేసి ఉదయ్ మొహం మీద కొడతాడు. గగన్, చూడు, ఇక్కడ రికమెండేషన్లు తోటకూరలు పనికిరావు. నిజంగా నీలో టాలెంట్ ఉంటే నేను పెట్టిన టెస్ట్ని పాస్ అవ్వు, అప్పుడు నేను నీకు జాయిన్ అయ్యేలా చేస్తాను అని అంటారు గగన్. చెప్పు బ్రో, నువ్వు ఏ టెస్ట్ పెట్టినా నేను పాస్ అవుతాను అని అంటాడు ఉదయ్. భూమి, నువ్వు వెళ్ళు, పిల్లలకి డాన్స్ నేర్పించు, నేను తన్ని తీసుకువెళ్తానని చెప్పి ఇంకా గగన్ ఉదయ్ని పక్కకు తీసుకువచ్చి, అదే ఋషులు మునులు ఒక పోజ్ పెడతారు కదా, అలాంటి పోజ్ ట్రై చేయి అని అంటారు. ఇంకా తను అది పెడతాడనమాట. ఇలాగే ఒక గంట సేపు కదలకుండా నించో, సరేనా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఉదయ్ పాపం గగన్ చెప్పిన మాటలు విని గంట సేపు అలాగే నించొని ఉంటాడనమాట. భూమి పిల్లలకి డాన్స్ నేర్పించేసిన తర్వాత ఇంకా అలా వస్తుంది. ఉదయ్ని ఆ ఆసనంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భూమి, ఏంటండి మీరు ఇలా వృక్షాసనంలో ఉన్నారేంటి అని అడుగుతుంది. అదేంటి, ఇదే కదా భరతనాట్యంలో బేసిక్, అదేగా నాకు మీ గగన్ బ్రో చెప్పాడు అని అడుగుతారు. ఏంటి, ఇది భరతనాట్యంలో బేసిక్కా? లేదు, బావ మిమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు అని అంటారు. వెంటనే ఇంకా గగన్ అక్కడికి వచ్చి ఉదయ్ని ఆ పోజ్లో చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఉదయ్కి ఈగో హర్ట్ అవుతుంది. వెంటనే ఉదయ్ గగన్తో, ఏంటి అంటే నన్ను ఎగతాళి చేశావా? చూడు బ్రో, ఇంకొకసారి నువ్వు నా ఈగోని ఇలా హర్ట్ చేస్తే మీ అమ్మకి శరత్చంద్ర అంకుల్ ఇంట్లో ఎలాంటి సత్కారం జరిగిందో అలాగే జరిపించాల్సి వస్తుంది అని అంటాడు ఉదయ్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏమన్నావు? మా అమ్మకి అక్కడేం జరిగింది, ఏం జరిగింది అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏం లేదు బావా, ఆయన ఏదో మాట వరుస అన్నాడు, ఏం లేదు అని అంటుంది. వెంటనే ఉగ్ర రూపంతో ఉదయ్ గొంతు పట్టుకుంటాడు గగన్. చెప్పరా, ఏమైంది? మా అమ్మకి అక్కడ ఏ అవమానం జరిగింది అని అడుగుతాడు గగన్. బావా, అదే అప్పట్లో అపూర్వ పిన్ని గుండు కొట్టించాలనుకుంది కదా, ఆ విషయం గురించే బావా, అదే అని అంటారు. లేదు, అప్పుడు వీడికి అసలు మీ ఫ్యామిలీనే పరిచయం లేదు, అలాంటిది వీడికి ఎలా తెలుసు? నిజం చెప్తావా చస్తావా అని చెప్పి ఉదయ్ గొంతు గట్టిగా పట్టుకొని పైకి లేపుతాడు సింగిల్ హ్యాండ్తో గగన్. ఇంకా అలా ఉదయ్ గిలగిలా కొట్టుకుంటూ ఊపిరి ఆగిపోతూ ఉంటుంది. చెప్తాను అని గట్టిగా అరుస్తుంది భూమి. వెంటనే ఉదయ్ని కిందకి దింపేస్తాడు గగన్. ఏమైంది అని అడుగుతాడు. ఇంకా శారదకి జరిగిన ఘోరమైన అవమానాన్ని, అపూర్వ ఆ రోజు శారద మెడలో ఉన్న తాళిని తీసేయాలి అనుకున్న ఆ విషయాలన్నీ భూమి చెప్పేస్తుంది గగన్కి. ఒక్కసారిగా గగన్లో ఉగ్ర రూపం బయటికి వస్తుంది. అపూర్వ శరత్చంద్ర అంతటి అవమానం వాళ్ళ కన్న తల్లికి చేసినందుకు కోపం కట్టెలు తెంచుకొని స్పీడ్గా గగన్ ఇంకా ఎగిరి వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బావా అని చెప్పి ఇంకా అలా గగన్ని వెంటాడుతున్నా సరే వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా భూమి, అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయం ఎలా అయినా అత్తయ్యకి చెప్పాలని చెప్పి ఇంకా భూమి వెంటనే శారదకి కాల్ చేస్తుంది. శారద అప్పుడే ఇంకా వర్క్ చేసుకుంటుంటే భూమి కాల్ వస్తుంది. హలో భూమి అని అంటారు. అత్తయ్య, ఘోరం జరిగిపోయింది అత్తయ్య, మీకు జరిగిన అవమానాన్ని నేను బావతో చెప్పాల్సి వచ్చింది అత్తయ్య. ఇప్పుడు బావ కోపంగా మా ఇంటికే బయలుదేరుతున్నారు అత్తయ్య, నాన్నని చంపేస్తాడేమోనని భయంగా ఉంది, మీరు కొంచెం త్వరగా రండి అత్తయ్య అని అంటుంది భూమి. ఏంటి, ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా అని చెప్పి ఇంకా వెంటనే శారద పూరి ఇద్దరు శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. శరత్చంద్ర, అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. శరత్చంద్ర అని గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకలా అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
చూసావా బావా ఎంత ధైర్యం వచ్చిందో వీడికి అని అంటారు. ఒక్కడ ఆగరా, ఎందుకు నా ఇంటికి వచ్చావు అని అడుగుతాడు శరత్చంద్ర. వెంటనే గగన్ ఇంటి లోపలికి వచ్చి శరత్చంద్ర దగ్గరికి వచ్చి నలుగురు ఆడవాళ్ళని తీసుకొస్తాడు. ఎవరైతే అప్పట్లో లేడీస్ని తీసుకొచ్చిందో వైట్ శారీస్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తాడనమాట గగన్. ఏంటి మిస్టర్ శరత్చంద్ర, నువ్వు చేసిన అవమానం మా అమ్మకి ఖచ్చితంగా నీ భార్యకి జరిగేలా చేస్తాను. ఏయ్, ఇంకా ఏం చూస్తున్నారు? మా అమ్మకి ఆ రోజు ఎలాంటి అవమానం చేశారో ఈ అపూర్వకు కూడా అలాగే చేయండి. అప్పుడు కానీ ఈ శరత్చంద్ర పొగరు దిగదు. చెయ్యండి అని గట్టిగా అరుస్తాడు గగన్. రేయ్, నా భార్య మీద చేయి పడితే చంపేస్తా అని అంటాడు శరత్చంద్ర. వావ్, సూపర్ శరత్చంద్ర. అంటే నీ భార్య నువ్వు బ్రతికుండగానే అలా చేస్తే నువ్వు చూడలేవు, కానీ మా అమ్మకి అలా చేస్తుంటే గుడ్లప్పకిచ్చుకొని చూసి మా అమ్మకి ఎలాంటి ఆడవాళ్ళకి జరగని అవమానాన్ని జరిపిస్తారా? సిగ్గుందా? పెద్ద మనిషివా నువ్వు? పెద్ద మనిషిలా ప్రవర్తిస్తున్నావా? ఈ అపూర్వ ఒక రాక్షసి, రక్తం తాగే పిశాచి. ఇది ఎన్నైనా చెప్తుంది, ఎన్నైనా చేస్తుంది, మనుషుల్ని చంపించే వరకు వెళ్తుంది. నీ బుద్ధేమైంది? నువ్వే గడ్డి తింటున్నావు అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర ఈగో హర్ట్ అయిపోయి, రేయ్, మాటలు మర్యాదగా రానివ్వు అని అంటాడు. ఏం చేస్తావు? మా అమ్మకి ఎవరు దిక్కు లేరని, మా అమ్మ చాలా మంచిదని, మెత్తని హృదయం ఉందని మా అమ్మని ఎలా పడితే అలా అవమానించారు. ఈ ఊరు వచ్చినప్పటి నుండి ఒకసారి గుండు కొట్టించాలనుకున్నారు, ఇంకొకసారి ఒక రౌడీతో పెళ్లి చేయించాలనుకున్నారు. అయినా వాళ్ళని మాత్రమే ఆపి అణుచుకున్నాను. కానీ ఇప్పుడు తన భర్త బ్రతికుండగానే తనని అలా చేయడానికి ఇంకా మీ రాక్షస ఆనందాన్ని పొందాలనుకుంటున్నారా? శరత్చంద్ర, నేను లేనప్పుడు కాదు మీరిలా గొప్పలు పోవడం, ఇంత రాక్షసంగా ప్రవర్తించడం. నేనున్నప్పుడు ఇప్పుడే మా అమ్మని తీసుకొస్తాను. దమ్ముంటే చెయ్యండి రా మా అమ్మ మీద అని అంటాడు గగన్. ఇంకా అపూర్వ శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి, శారద, పూరి అందరూ ఇంటికి వస్తారు. పాపం గగన్ ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే, రేయ్ గగన్, ఆ రోజు అవమానం జరిగింది నిజమే, కానీ అది ఎందుకు జరిగిందో తెలుసా అని అంటాడు. దేనికైనా జరగచ్చు, కానీ ఒక ఆడపిల్లని అవమానించినందుకు నీ రక్తం కళ్ళ చూసే వాళ్ళు వెళ్తాను రా అని చెప్పి ఇంకా గగన్ గట్టిగా శరత్చంద్రని కొట్టబోతుంటే పాపం ఆపేస్తుంది శారద. గగన్, వద్దు నాన్న, వద్దు, గొడవలొద్దు. ఆ రోజు భూమితో మాట్లాడాలని నేనే వీళ్ళింటికి వచ్చాను నాన్న అని అంటుంది శారద. అమ్మ, నువ్వు దేనికైనా ఇంటికి వస్తావు, అయితే అంతటి అవమానం జరపాలా? చిన్నప్పుడు ఒక పెద్ద మనిషి మనల్ని రోడ్డు మీద వదిలేసి డబ్బు కోసం, ఆస్తి కోసం, తన సుఖం కోసం వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. నీ భర్తని, నా నాన్నని 25 ఏళ్ల క్రితం వీళ్ళు లాక్కున్నారు. అప్పటి నుండి సహిస్తున్నాను, కానీ ఇవాళ ఆ తాలికి, ఆ పసుపు కుంకాలకే అవమానం జరుగుతుంటే నేను ఎందుకు భరిస్తాను అని అంటాడు గగన్. వద్దు నాన్న, వద్దు, నువ్వు అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మనకి చేసిందే మనము వాళ్ళకి చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి నాన్న? వాళ్ళు గడ్డి తిన్నారని మనము గడ్డి తినలేం కదా. పాపాత్ములని అలాగే వదిలేయాలి. వాళ్ళు చేస్తున్నారు కదా అని మనము తప్పుటి దారిలో నడిస్తే దేవుడు మనల్ని చూస్తూ ఊరుకోండి నాన్న. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రోజు నాకు జరిగిన అవమానాన్ని భూమి దేవతలా వచ్చి ఆపడం బట్టే నేను ఇవాళ నీ ముందు ప్రాణాలతో ఉన్నాను. ఒకవేళ అనుకున్నట్టే అవమానం జరుగుంటే నేను అట్నిండట్టే ఎటో వెళ్ళి పైకి కలిసిపోయేదాన్ని. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ పాపం ఊరికే పోదు. నన్ను ఇంతలా అవమానించి ఏడిపించి ఉసురు పెట్టించిన ఈ పాపం ఈ అపూర్వకి, ఈ శరత్చంద్రకి పోదు నాన్న, జన్మలకి ఉంటుంది. కాబట్టి వాళ్ళని శిక్షించాలన్నా ఏం చేయాలన్నా దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కూడా పాపాన్ని చేయొద్దు నాన్న. వద్దు, నేను నిన్ను ఇలా పెంచలేదు. నలుగురికి సహాయం చేసేలాగా పెంచాను, కానీ ఒకరి పరువు తీసేలాగా నిన్ను నేను ఎప్పటికీ పెంచలేదు, పెంచను కూడా. రా నాన్న, నా మాట వినిరా, వెళ్ళిపోదాం రారా అని చెప్పి పాపం శారద అలా గగన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది భూమి. మిస్టర్ శరత్చంద్ర, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీదవ్వచ్చు,
నువ్వు జరిపించిన అవమానం మా అమ్మకై ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు ఘోరమైన అవమానం అనుభవించి రోడ్డు మీద పడతావే, అప్పుడు అప్పుడు తెలుస్తుంది మేము పడ్డ బాధ ఏంటో. మేము 25 ఏళ్ళుగా పడుతున్న బాధ ఒక్కసారైనా నీకు తెలియాలి, తెలిసి తీరాలి. ఇది శాపం అనుకో, ఏదైనా అనుకో, కానీ తెలుస్తుంది, ఖచ్చితంగా అనుభవిస్తావు అని చెప్పి పాపం అలా శారదని పూరిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు గగన్. ఇంకా కృష్ణప్రసాద్ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తాడు. అది నా కొడుకు గగన్ అంటే. ఇప్పటికైనా ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవ్వాలి. వెనక ముందు ఎవరు లేరని, ఒకవేళ ఏం చేసినా ఎవరికి చెప్పుకోలేదులే, అంత సున్నితమైన మనిషి అని శారదని అవమానించాలని చూశారు. కానీ చూసారా, నా కొడుకు గగన్, మా గగన్ ఒక్కసారి విజృంభిస్తే ఎలా ఉంటుందో చూసారా? ఒక్కసారి వాడికి వాళ్ళ అమ్మ గురించి తెలిస్తే ఎలా బీభత్సం చేశారో చూసారా? ఇంకెప్పుడైనా ఇది మీరు బెదిరింపు అనుకోండి, ఏమైనా అనుకోండి, మా శారద మీద చెయ్యేస్తే ఏం జరుగుతుందో గగన్ శాంపుల్ మాత్రమే చూపించాడు. కానీ ఇన్నాళ్ళుగా మీ ఇంటి బానిసగా ఉంటున్న కృష్ణప్రసాద్ దాన్ని నిజం చేస్తాడు, చంపేస్తాడు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి కృష్ణప్రసాద్. ఇంకా భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, విన్నారు కదా నాన్న, బావా ఎంతటి ప్రళయాన్ని సృష్టించారో. ఒక్కసారి బావ వైపు నుండి ఆలోచించండి, తప్పెవరిదో మీకే తెలుస్తుంది. అయినా మీరు ఇలాంటి తప్పు చేయిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైనా ఒకరికి అన్యాయం చేస్తే మనకే అన్యాయం జరుగుతుందన్న. మీరు ఇలాంటి అవమానం జరిపిస్తున్నారు, ఇది మీకు ఎప్పటికైనా ఎఫెక్ట్ అవుతుందని ఆ రోజే చెప్పాను. మీరు ఇప్పటికీ ఆ అపూర్వ పిన్ని చెప్పిన మాటలు విన్నారు కాబట్టే ఇంత నీచానికి దిగజారారు. ఇంకా దిగజారకండి నాన్న, దిగజారకండి. మీరుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. అంతేకాని మీరు అపూర్వ చెప్పినట్టు వింటే జరిగే అనర్థాలు ఇవే నాన్న. ఇప్పటికైనా తన మాయ నుండి బయటికి రండి, మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా ఆలోచనలో పడతాడు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.